గో సంరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. అంతేకాని గో సంరక్షణ పేరుతో మనుషుల్ని చంపడం ఆమోదయోగ్యం కాదని ప్రధాని మోదీ చెప్పారు. ఆయన అలా చెప్పారో లేదో జార్ఖండ్ లో మరో హత్య జరిగింది. రామ్గఢ్ జిల్లాలోని బజర్తండ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీఫ్ తీసుకువెళ్తున్నాడనే ఆరోపణతో అలీముద్దీన్ అనే వ్యక్తిపై దాడి చేశారు కొందరు వ్యక్తులు. అతని వాహనానికి నిప్పండించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల వివరాల ప్రకారం అలీముద్దీన్ అనే వ్యక్తి తన కారులో వెళ్తుండగా గ్రామ శివారులో కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. అలీముద్దీన్ ను కారు నుంచి దింపి తీవ్రంగా కొట్టారు. బీఫ్ ను తరలిస్తున్నాడనే ఆరోపణతో అతడి కారుకు నిప్పండించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రాకను గమనించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరిగిందని, పథకం ప్రకారం జరిగిన హత్య అని పోలీసులు భావిస్తున్నారు. గో సంరక్షణ పేరుతో అమానుషంగా ప్రవర్తించడం నేరమని ప్రధాని మోదీ గుజరాత్ పర్యటనలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే మోదీ చెప్పిన కొద్ది గంటల వ్యవధిలోనే ఇలా జరగడం గమనార్హం. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.